హలో అండి, వెల్కమ్ టు విమలాస్ వరల్డ్. నేను మీ విమల. వీడియో స్టార్ట్ చేయకముందే చిన్న రిక్వెస్ట్ అండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. ఫేస్బుక్లో విమలాస్ వరల్డ్ని, ఇన్స్టాగ్రామ్లో విమలాస్ వరల్డ్ని కూడా ఫాలో చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోకండి. ఈరోజు ఫ్రిడ్జ్లో చూస్తే వెజ్జీస్ ఎక్కువ లేకపోయినా కూడా 2 విజిల్స్లో హోటల్ స్టైల్ వెజ్ పులావ్ చేద్దాం. చూడండి, ఒక కర్రీ చేయడానికి వెజ్జీస్ లేవు, ఉండేది ఒక క్యారెట్, కొంచెం దాల్, మిల్ మేకర్ మాత్రమే పెట్టుకొని బిర్యానీ టేస్ట్ వచ్చే వరకు పులావ్ చేస్తే ఎలా ఉంది? పాసిబుల్ అయినా? వీడియో లాస్ట్ వరకు చూడండి. ఆ ఒక్క సీక్రెట్ ట్రిక్ చెప్తా. ఈ వెజ్ పులావ్ చేయడానికి మనకు కావాల్సినవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్: బియ్యము, పెరుగు, మిల్ మేకర్, కాజు, ఎర్రపప్పు, కందిపప్పు, ఎండు బఠానీ, క్యారెట్, కారం, ఉప్పు, హోల్ గరం మసాలా. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే, ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు కూడా లేదు. ముందుగా మనం రైస్ కడిగి నానబెట్టుకోవాలి. దాంతోపాటు బఠానీ అండ్ 2 టేబుల్ స్పూన్ పప్పును కూడా నానబెట్టుకోవాలి. పప్పు నానబెట్టుకోకుండా ఏం లేదు, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. కానీ బఠానీ, రైస్ అయితే నానబెట్టుకోండి, ఎందుకంటే మనకి పుల్లలుగా రావాలంటే అదే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్లో వీలైతే నెయ్యి వేసుకోవచ్చు. నాకు నెయ్యి అవైలబుల్గా లేదు, నేను ఆయిల్ వేసుకున్నాను. అందులో సాజీరా, మనకు హోల్ గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని, బిర్యానీ ఆకు కూడా వేసుకొని, కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎర్రపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కందిపప్పు వేసుకొని, ఉల్లిగడ్డ కూడా వేసుకొని కొంచెం మంచిగా సార్ట్ అవుట్ చేసుకునేంత వరకు కలపాలి. నెక్స్ట్ మీకు ఫ్రిడ్జ్లో ఎలాంటి కూరగాయలు మిగిలిపోయినా అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ టైంలో యాడ్ చేసేసుకోవడమే. నాకు క్యారెట్ ఒకటి అవైలబుల్గా ఉంది, అది కూడా ఒకటే ఉంది, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని, మిల్ మేకర్ని కాస్త హాట్ వాటర్లో వేసి అంతా సీజ్ చేసి అందులో వేసేసుకొని అవి కూడా కాస్త కలిపేసుకొని, అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలి. అలా కలిపిన తర్వాత కాస్త పసుపు, అది మీ రిక్వైర్మెంట్, కావాలంటే వేసుకోవచ్చు, లేదు మనకు అలాగే రాగా కనిపించాలి అంటే ఎలాంటి పసుపు వాడకుండా కూడా మీరు ఉప్పు కారంతో చేసేసుకోవచ్చు. అలా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవరబుల్గా ఉంటుంది రైస్. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు వల్ల రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు సేమ్ చికెన్ బిర్యానీలో ఎలా అయితే పెరుగు యాడ్ చేసుకుంటామో, ఈ వెజిటేబుల్స్కి ఉన్న అన్ని ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పట్టాలి అని చెప్పేసి ఫస్ట్ రైస్ వేసేసుకొని దాన్ని బాగా కలిపేసి కాసేపు దానిపైన లిడ్, ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టకుండా జస్ట్ మూత మాత్రం పెట్టేసి ఆ ప్రెషర్ అంతా కోస్తా రైస్కి అంతా పట్టేంత వరకు వెయిట్ చేసి పెట్టిన ఒక 1 minute తర్వాత మళ్ళీ తీసి, నేను కరివేపాకు ఆయిల్లో వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను, మీరు ఆయిల్లోనే వేసుకోండి. రైస్కి సరిపోయే వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అలా మీకు ఎంత రైస్ పడుతుందో చూసుకొని 1 గ్లాస్కి కొలతతో వేసుకోండి. అందులో సాల్ట్, కారము అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ స్లిమ్లోనే పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పెద్దగా పెట్టకూడదు, మీడియంగా పెట్టకూడదు, మీడియం టు స్లో ఫ్లేమ్లో చిన్నగా పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఆ విజిల్ ఆ ప్రెషర్ లోపల ఉండగానే మూత తీయకుండా ఒక 10 minutes వెయిట్ చేస్తే మన ప్రెషర్ కుక్కర్లో వెజ్ పులావ్ రెడీ. మీరు వీడియోలో చూస్తున్నట్టు రైస్ అంతా పుల్లలుగా టేస్టీగా ఫ్లేవరబుల్గా ఉంది. చాలా మంది 3 to 4 విజిల్స్ వేస్తారు, అప్పుడు పులావ్ మస్ అవుతుంది. నేను చెప్పే విధంగా ఒక విజిల్ ప్లస్ 5 minutes సిమ్లో చాలు, గ్యారంటీగా పుల్లలుగా వస్తుంది. చూస్తున్నారుగా ఎలా కనిపిస్తుందో? టేస్ట్ కూడా అదిరిపోయింది. వెజ్జీస్ లేకుండా కూడా ఇలా ఈజీగా పులావ్ చేయొచ్చు కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, మీకు యూజ్ అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం విమలాస్ వరల్డ్ ఛానల్ని యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో వెజ్జీస్ లేకపోతే మీరేం చేస్తారో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.